అదే మిత్రులారా, ఒక విషయానికి వస్తున్నా నేను. మన మల్కాజ్గిరి ప్రజలంటే మరి నాయకులకు కొందరి నాయకులున్నరే మన దగ్గర మరి ఇంతకుముందు మాయ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ప్రజలు ఆశీర్వదించకపోతే, ప్రజలు ఓడగొడితే మన మల్కాజ్గిరికి వచ్చిండు. మల్కాజ్గిరికి ఎట్లా వచ్చిండు తల్లి? ఏదో ప్రశ్నిస్తా, ఏం తల్లి ప్రశ్నించే గొంతు ఏదో చేస్తా అని వచ్చిండు. ఎప్పుడన్నా ప్రశ్నించిండా అన్న? పెద్దన్న ఎప్పుడన్నా ప్రశ్నించిండా? ఓ తల్లి ఏమైనా చేసిండా? ఎప్పుడన్నా పలకరించిండా? ఏ ప్రోగ్రాంలో కన్నా వచ్చిండా? ఏ డెవలప్మెంట్ అయినా చేసిండా? మరి ఆయన ప్రశ్నించే గొంతు అంట ఆయన డెవలప్. ఆ తల్లి చెప్పింది కరెక్టు. ఆయన డెవలప్ అయ్యిండు. మన ఏ అసెంబ్లీలో కూడా ఏ ఒక్క రోజు రాలేదు, ఏ ఒక్కరు పిలిచే రాలేదు. మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. మీకు ఒక విషయం చెప్పాలి. మరి ఎలక్షన్స్ ముందు అన్నాడు ఆయనే, సికింద్రాబాద్ కంటోన్మెంటు చాలా కష్టాల పాల్లో ఉన్నారు, లక్షలాది మందికి మరి రోజు జర్నీ చేస్తారు, కంజెస్టెడ్ రోడ్స్ తోటి మరి మిలిటరీ ప్రాబ్లం ఉంది. నేను ఎంపీ అయిన తర్వాత నేను మిలిటరీ వాళ్ళందరినీ కూర్చొని పెడతా, అన్ని డిపార్ట్మెంట్లను కూర్చొని పెడతా, మీ అందరికి సాయం చేస్తా అని చెప్పాడు. ఏదన్నా చేసిండా తల్లి? ఓ కంటోన్మెంట్ అన్నా ఏమన్నా చేసిండా? ఏది చేయడు, మాటలు మాట్లాడతాడు. లాస్ట్కు మా మల్లన్ కూడా మాట అన్నాడు. వాళ్ళు ఏరే పోయిండు, పోయి జవహర్ నగర్ గురించి మాట్లాడి పెద్ద పెద్ద మాటలు. ఏదన్నా చేసిండా అన్న? ఎప్పుడన్నా వచ్చిందా మన జవహర్ నగర్కు? ఎప్పుడు రాలేదు. మన మల్కాజ్గిరి రాజేందర్ కూడా పోయి అన్నాడు. అప్పుడు మన రాజేంద్ర కూడా అప్పుడు ఎంపీ నిలబడ్డాడు కదా. ఓ నేనేదో చేస్తా, ఇక్కడ మొత్తం కూడా రైల్వే నిలయం లాగా ఈ రైల్వే చుట్టూ రైల్వే గేట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అండర్ పాస్లు చేస్తా, అన్ని బ్రిడ్జిలు చేస్తా అన్నాడు. ఏ ఒక్క రోజు కూడా మల్కాజ్గిరి వచ్చింది లేదు, మల్కాజ్గిరి చూసింది లేడు. ఓన్న మల్కాజ్గిరి అన్న ఎప్పుడన్నా వచ్చినానే? ఎక్కడికి రాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఆయన పిసిసి అధ్యక్షుడయ్యి ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని మరొక మోసం చేసిండు మనకు. మళ్ళా మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్కి 3,500 కోట్లు రిలీజ్ చేసుకున్నాడు. మరి మన కన్నతల్లి లాంటి మన మల్కాజ్గిరి ఆయన కన్నతల్లి లాంటిది. మరి ఎందుకు ఏం చేయలేదు? ఏం చేయడు. ఇట్లా ఎప్పుడు పోతే మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు లాగా ఆయన వచ్చినట్టు వేరే వాళ్ళు కూడా చాలా గమ్మత్తుగా వచ్చారు. మీ అందరికి తెలిసే విషయం, అది కూడా మాట్లాడుకుందాం. మిత్రులారా, ఇంకో విషయం చెప్పాలి మీకు. మరి రేవంత్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి ఇప్పుడు కూడా 6 వారంటీ లేని గ్యారంటీలు తీసుకొచ్చి మరి ప్రజలు కూడా మభ్యపెడుతున్నాడు. ఈ మధ్యన చూసినాం మనం, ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అయ్యో ఎలక్షన్స్ వస్తే ఎట్లా, కోడ్ వస్తే ఎట్లా అని చెప్పి ఏదో ఒక స్కీమ్స్ అన్నీ తూతూ మంత్రంగా తీసుకురావడం జరిగింది. మరి ఆ తూతూ మంత్రంలో 200 యూనిట్లు ఎవరైతే కాల్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీ కరెంట్ అన్నాడు. ఏ ఒక్కరికన్నా వచ్చిందా తల్లి? కోడినా ఏ ఒక్కరికన్నా వచ్చిందా? ఎవరికి రావు. ఇవన్నీ ఎంతంటే మళ్ళీ ఒక్కసారి ఓట్లు దండుకోవాలని. ఇంకో విషయానికి వస్తే మొన్న మధ్యన గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తాడు గవర్నమెంట్ రాగానే. మరి 4 నెలలైంది గవర్నమెంట్ వచ్చి, ఏదో తొందర గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఒక డ్రామా తీసుకొచ్చి ఒక డ్రామా పెట్టి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఏ ఒక్కరికన్నా గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చిందా? ఓమ్మా మీ తెలవాలి. ఏది రా తల్లి. ఇంకొక విషయానికి వస్తున్నా. మొన్న నేను కూకట్పల్లిలో అక్క దగ్గర పోయినా, కృష్ణా దగ్గర పోయినప్పుడు కూకట్పల్లిలో అక్క కలిసింది. మరి కూకట్పల్లిలో కృష్ణ దగ్గరనే కలిసింది. కూకట్పల్లిలో ఏమన్నదంటే నీళ్ళ పరిస్థితి ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇప్పుడు రోజు కూకట్పల్లిలో 200 ట్యాంకర్లు మాత్రమే ఇయ్యనికి వీలవుతుంది. కానీ రోజు 10,000 మంది ట్యాంకర్స్ కావాలని చెప్పి వాళ్ళు అంటే సబ్మిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి కావాలని అంటున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోరు. అక్క అన్నది ఇంకా ఇంతకుముందు ఒకసారి మనము పీటీ ఉషా అని చెప్పి ఒక స్పోర్ట్స్లో మంచి రన్నింగ్ చేస్తుండేది అక్క. ఆమెను గుర్తు చేసుకుంది. అక్క ఏమన్నదంటే ఇంకా అన్న మనకు చెడ్డ రోజులు వచ్చినాయి, మళ్ళా
10 సంవత్సరాల నీళ్ళ గురించి అని మాకు ప్రాబ్లం లేకుండే, కానీ ఇప్పుడు మాత్రం మనకు ప్రాబ్లం వస్తుంది. 10 సంవత్సరాల కింద మేము బిందెలు పట్టుకొని అక్క చెల్ల తెలియకుండా, ఇంటి పక్క తల్లి తెలియకుండా ట్యాంకర్ వచ్చిందంటే చాలు ఇంకా మేము పీటీ ఉషలాగా రన్నింగ్లు చేసుకుంటూ కిలోమీటర్ వరకు పోయేది. మాకు చుట్టలు కూడా పడేది, మా బిందెలకు చుట్టలు పడేది, కానీ మాకు నీళ్ళు మాత్రం రాకపోయేది అనేది. అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తుంది. మళ్ళీ కూడా అక్క అన్నది ఇంకా మేము కూడా రన్నింగ్ స్టార్ట్ చేయాలి మెల్లమెల్లగా. ఆ రన్నింగ్ చేసే రోజులు మళ్ళీ వచ్చినాయి అన్నది. ఇంకా అట్లే చెప్పుడు పోతే మీ అందరికీ తెలిసే విషయమే. మరి కరెంటు కష్టాల గురించి అది చెప్పని అవసరం లేదు. కరెంటు కష్టాలు అందరికీ తెలుసు. ఇంతకుముందు అన్నారు 10 ఏళ్ల కింద మన తెలంగాణ రాకముందు కరెంటు 24 అవర్స్ ఇస్తా అని చెప్పి మన కేసీఆర్ సార్ అంటే ఉత్తుత మాట్లాడుతున్నారు మాటలు. వాళ్ళ కరెంటు వైర్లు ఏవైతే ఉన్నాయో ఆ కరెంటు వైర్ల మీద బట్టలు ఆరేసుకుంటారని చెప్పిన మాట కూడా మీకు గుర్తు చేసుకున్నా. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఇవన్నీ విషయాలు కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇంకో విషయానికి వస్తే మరి ఈ మధ్యన ఒక బీజేపీ అభ్యర్థి వచ్చి